హాయ్ ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మనం బెస్ట్ మూవీస్ ఆఫ్ 2024 ఏంటో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 పుష్ప 2. 2024లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు మూవీలో ఉండే జాతర సీన్ అయినా, మూవీ లాస్ట్లో వచ్చే ఫైట్ సీన్ అయినా సూపర్ ఉంటుంది. పుష్ప 1తో కంపేర్ చేస్తే పుష్ప 2లో విజువల్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పుష్ప 1లో రా అండ్ రస్టిక్గా చూపిస్తే పుష్ప 2లో మాత్రం హై స్కేల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు థియేటర్స్లో చేసే అరాచకం మీకు చెప్పనవసరం లేదు. నెంబర్ 2 కల్కి 2898 ఏడి. డౌటే లేకుండా ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సైఫైతో పాటు మైథాలజీ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జానరా ట్రై చేశాడు మన నాగేశ్విన్. మూవీ లాస్ట్లో వచ్చే కర్నూలు రిఫరెన్సెస్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పాలి. నెంబర్ 3 సత్యం సుందరం. ఈ మూవీ చూసేటప్పుడు ఒకసారైనా మీ కంట్లో నీళ్ళు తిరగాల్సిందే. అసలు గ్రాండ్ సెట్స్ లేకుండా మొత్తం ఒక ఫంక్షన్లోనే మ్యాజిక్ని క్రియేట్ చేశారు. ఈ మూవీ ఒక క్లాసిక్ అని చెప్పాల్సిందే. అండ్ విజువల్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఈ మూవీని కన్ఫామ్గా చూడమని చెప్తా. నెంబర్ 4 దేవరా. కోర్స్ ఈ మూవీ 20-30% మందికి నచ్చలేదు. బట్ నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. అండ్ తారక్ అన్న పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫైట్ సీన్స్ అయినా లేదా అండర్ వాటర్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. నెంబర్ 5 కిల్. ఓపెన్ ప్లేసెస్లో ఎలా ఒకలా తీసేయచ్చు. బట్ ఈ మూవీ మొత్తాన్ని ఒక ట్రైన్లోనే తీశారు. అండ్ ఇక్కడ మాత్రం సినిమాటోగ్రఫర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఫైట్ సీన్స్ని ఎలా తీయాలో అలానే తీశారు. అండ్ ఈ మూవీ కూడా కన్ఫామ్గా చూడమని నేను చెప్తా. అండ్ ఈ మూవీ చూసేటప్పుడు ఈ ప్లేస్లో ఎలా తీశారు రా బాబు అనిపిస్తుంది. నెంబర్ 6 సరిపోదు శనివారం. ఈ మూవీలో నాని ఎప్పుడు ట్రై చేయని ఒక జాన్రా ట్రై చేసి మనల్ని ఎంతో ఇంప్రెస్ చేశాడు. అండ్ ఫ్లాప్ అయిన డైరెక్టర్ తోటి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టించాడు. అలానే లైటింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ దీంట్లో కూడా చాలా బాగుంటాయి. నెంబర్ 7 కా. కిరణ్ అబ్బవరం కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అని డౌటే లేకుండా చెప్పొచ్చు. ఈ మూవీలో 80% సీన్స్ని నైటే ఉంటాయి. అండ్ నైట్ సీన్స్ చేయడం చాలా కష్టం. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 8 మజ్మల్ బాయ్స్. ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీ చూసేటప్పుడు అలా దాంట్లోనే మునిగిపోతాం. ఒక సీన్లో అయితే ఈ మూవీ ఏమైనా హారర్ మూవీ అని కూడా అనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో ఏమైనా మూవీస్ని మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.